చలికాలం మరియు కార్తీక మాసం. అలాగే ఈ 3 నెలలు కూడా మనం అయ్యప్పల కాలం కూడా అనొచ్చు. అయ్యప్పల కాలం ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. నేను డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, రాయుడు ఇంటి సూపర్ స్పెషాలిటీస్, గుంటూరు. ఈ చలికాలం సహజంగా అయ్యప్ప మాల ధరించిన నాటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి 3:30-4 గంటల టైంలో చన్నీల స్నానాలు చేస్తూ ఉంటారు. తడి బట్టలతో తిరుగుతూ ఉంటారు. ఆహారం కూడా అత్యల్పంగా తీసుకునే వ్యవహారం చేస్తూ ఉంటారు. ఈ అయ్యప్పల్లో పిల్లల్ని కూడా అయ్యప్ప మాలను వేసే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల్లో టెంపరేచర్ చాలా మెయింటెనెన్స్ చాలా అవసరం. ఏ మాత్రం ఉష్ణోగ్రతలు మారినా వారికి అనేక రుగ్మతలు వస్తాయి. అయ్యప్పలు కూడా తడి బట్టలతోటి పదే ఉండకూడదు. శరీరానికి ఉష్ణోగ్రత అందించడానికి అవసరమయ్యే ఆహారం కూడా తక్కువ తీసుకుంటారు కాబట్టి వీరు కూడా వ్యాధిని పడే అవకాశాలు ఉంటాయి. ఈ చన్నీల స్నానం సరైన జాగ్రత్త తీసుకోకుండా చెవుల్లోకి వెళ్ళడం వల్ల చెవు ఇన్ఫెక్షన్స్, పొడి ఆరకపోవడం వల్ల చర్మం సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలాసార్లు నేను గమనించిందంటే 2-3 జతల బట్టలతోటే ఉంటూ ఉంటారు. అది కాసేపు ఒకటి దండం మీద ఒకటి ఒంటి మీద ఉంటుంటుంది. ఇవి సరిగ్గా ఆరకపోవడం వల్ల వచ్చే ఆ వాసన కూడా శరీరానికి ఆరోగ్యానికి పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా వేసుకునే బట్టలు నల్లవి కూడా చక్కగా ఉతికి ఆరేసి వీలైతే ఇస్త్రీ చేసిన వాటిని ఉపయోగించడం మంచిది. నీళ్లు కూడా మరీ చల్లగా కాకుండా సాధారణంగా బాడీ టెంపరేచర్ దగ్గరగా ఉండే వీళ్ళతో స్నానం చేస్తే మంచిది. చిన్నపిల్లలు కూడా ముఖ్యంగా వాటిని ఈ బావిలో దించుతారు, ఈత చెరువుల్లో ముంచడం లాంటివి చేయకుండా ఉండి ఏది చేసినా కూడా పూర్తిగా డ్రై అయిపోవాలి. శరీరము, చెవులు, కాళ్ళు, చేతులే కాకుండా పూర్తిగా డ్రై అయ్యేట్టుగా పల్స్గా ఉండే పూర్తి పొడి వస్త్రాలతో ఒళ్ళంతా కూడా శుభ్రం చేసుకుంటేనే ఇబ్బందులు రాకుండా అవకాశం ఉంది. ఈ బట్టలు, అయ్యప్పలు, స్నానాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీని అందరూ కూడా నిజంగా ఎవరైతే ఆ మాల తీసుకుంటున్నారో వాళ్ళకి చేరేదాకా మనం అందరికి కూడా షేర్ చేద్దాం. థ్యాంక్ యూ.